తిరుచానూరు చిత్తూరు జిల్లా శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం అలివేలు మంగాపురం తిరుచానూరు తిరుచానూరు లేదా అలమేలు మంగాపురం అనే ఊరు చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణం సమీపానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలివేలు మంగమ్మ పుట్టినిల్లుగా తిరుచానూరు ప్రసిద్ధి. దీన్నే అలిమేలు మంగాపురం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలమేలు మంగమ్మ కొలువై ఉంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోకముందే తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ తీర్థయాత్రకు ఫలం లభించదని పెద్దలు చెబుతారు. ఈ ఊరు పేరు తిరుచానూరు ఎందుకయింది? ఇది ఒకప్పుడు శ్రీ సుఖ మహర్షి ఆశ్రమం కనుక దీనిని శ్రీ సుఖనూరు అని అని పిలిచేవారు. ద్రావిడ భాషలో శ్రీ అంటే శ్రీకరం, పవిత్రం అని అర్థం. కనుక ఇది ఆ తర్వాతి కాలంలో తిరుసుకనూరు అయింది. అదే కాలక్రమేణా తిరుచానూరు అయింది. తిరుచానూరు అంటే పవిత్రమైన కోనేరు కల ఊరు అనే అర్థం కూడా ఉంది శాసనాలలో. ఈ ఊరు పేరు అలిమేలు మంగాపురం ఎందుకు అయింది? ద్రావిడ భాషలో అల్లర్ అంటే తామర పువ్వు, మేల్ అనగా పైన, మంగై అంటే మంచి అందమైన స్త్రీ అనగా తామర పువ్వు పైన ఉద్భవించిన మంచి స్త్రీ అని అర్థం. తిరుమల యాత్రలో ముందుగా ఆ తల్లినే ఎందుకు దర్శించాలి? లోకంలో మొదట మనం మన బాధలు, కోరికలు మన అమ్మతోనే చెప్పుకోవాలి. అప్పుడే తండ్రి దగ్గర మన పని సులువు అవుతుంది. బిడ్డ తన బాధ తల్లికి చెప్పుకుంటే ఆ తల్లి బిడ్డ తరపున తండ్రితో వాదించి నచ్చచెప్పి ఆ తండ్రి చేత బిడ్డకు కావలసిన కోరికలు తీర్చేలా చేసేది అమ్మే కదా. మరి అమ్మలగన్న అమ్మ అలిమేలు మంగమ్మ కనుక ముందుగా ఆ అమ్మని దర్శించి మనం తిరుమల యాత్రకు వచ్చిన కారణం ఆ తల్లితో నివేదించి స్వామివారికి చెప్పి ఒప్పించి కరుణించమని వేడుకుంటే చాలు, మన పని అయిపోయినట్టే. ఆ తర్వాతే మనం తిరుమలలో స్వామి వద్దకు వెళ్ళాలి. అక్కడ ఆయన వక్షస్థలంపై ఉండి ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మ ఆయనలోని దయను పైకి ప్రసరించేటట్టు చేస్తుంది. ఈ తల్లి యొక్క వాత్సల్యం ఏమిటి? వాత్సల్యం అంటే వత్సం అంటే దూడ, వాత్సం అంటే దూడ పుట్టినప్పుడు అది కలిగి ఉండే మురికి అంటే నాకి తీసి తొలగించేది. మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా, అవన్నీ తొలగాలనుకుంటే ఆయనలోని ఈ గుణాలు పైకి రావాలి. అందుకే అమ్మ ఎప్పుడూ ఆయన పక్కనే ఉంటుంది. స్థల పురాణం. తిరుమల క్షేత్రం స్థల పురాణం ప్రకారం వైకుంఠంలో త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టి అయిన భృగు మహర్షి విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది. సిరిలేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో స్వామివారిని వరించింది కనుక లక్ష్మీదేవియే పద్మంలో జనించిన పద్మావతి లేదా అలమేలు మంగ. మరొక కథనం ప్రకారం త్రేతాయుగంలో సీత బదులు రావణుని చెర అనుభవించిన వేదవతిని మరుజన్మలో పెండ్లాడుతానని శ్రీరాముడు చెప్పాడు. ఆ వేదవతియే ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించి శ్రీనివాసుని వరించి పెండ్లాడినది. శ్రీనివాసుడు శిలగా అయినప్పుడు లక్ష్మీదేవి కొల్హాపూర్లో వెలసింది.
పద్మావతి అలమేలుగా తిరుచానూరులో వెలసింది. భూదేవియే గోదాదేవిగా అవతరించి శ్రీరంగనాథుని వరించింది. ఈమెను ఆండాళ్ అమృతమల్లెగా చాల్చి ఇచ్చిన తల్లి, చూడి కుర్త నాచియార్ అని కూడా అంటారు. భూదేవి స్వరూపమే సత్యభామ అని కూడా పురాణ కథనం గమనించాలి. అలమేలుమంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవికి చతుర్భుజాలు, 2 చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. 2 చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న మరికొన్ని సన్నిధులు శ్రీకృష్ణ బలరాములు, శ్రీ సుందరరాజస్వామి. శ్రీనివాసుడు 12 సంవత్సరాలు తపస్సు చేసే ముందు తన స్వహస్తాలతో ప్రతిష్ఠ చేసిన శ్రీ సూర్యనారాయణ ఆలయం తప్పక దర్శించాలి. ఇది పద్మసరోవరం ఎదురుగా ఉంటుంది. కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడి ముఖ్యమైన ఉత్సవం. అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుమల నుండి గజన వాహనంపై వచ్చే చక్రతాళ్వార్తో అమ్మవారు స్నానమాచరించడం సంప్రదాయం. ఆ సుముహూర్తంలో లక్షలాది జనసందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు. అమ్మవారి ఆలయంలో ప్రతిదినం ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది. తరువాత సహస్రనామార్చన, కళ్యాణోత్సవం, కుంకుమ పూజ, ఊంజల్ సేవ ఉంటాయి. రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేస్తారు. ఇక్కడే ప్రసాదంతో పాటు ఇచ్చే పసుపు కుంకుమలను భక్తులు అతి పవిత్రమైనవిగా స్వీకరిస్తారు. కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, తిరుమల, చిత్తూరు జిల్లా. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి, న భూతో న భవిష్యతి. బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీనివాసుడికి సాటికి రాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ అటు భవిష్యత్తులో కానీ మరెవరూ ఉండరు. ఇది శ్లోకానికి అర్థం. తిరుమల పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠమని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి మూల కారణం స్వయం వ్యక్త స్వరూపంలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామ శిల ద్వారా స్వయంభూగా వెలసిన శ్రీ వెంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడిని, సప్తగిరీసుడిని, ఏడుకొండలవాడని, బాలాజీ, తిరుమలప్ప, తిమ్మప్ప అని ఇలా ఎన్నో పేర్లతో భక్తజనులు ఆర్తిగా సంబోధిస్తూ ఉన్నారు. ఆనంద నిలయుడైన శ్రీవారు నెలకొన్న బంగారు మందిరానికి ఆనంద నిలయము అనే వ్యవహారం నామం అనాదిగా ప్రసిద్ధమై ఉంది. వేంకారము అమృత బీజము, కటము అనగా ఐశ్వర్యము. అమృత ఐశ్వర్యముల సంగమముగా ఈ గిరి వెంకటాద్రి అయినది అనునది ఒక వివరము కాగా, వేం అనగా పాపం, కట అనగా హరించున్నది కావున వెంకటాద్రి పాపహారిణి అనున్నది మరి ఒక వివరణము. నారాయణుడు అను ఒక విప్రుడు ఈ అద్రియందు తపమాచరించి శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షముగా పొందినంత ఆ విప్రుని పేరున నారాయణాద్రిగా ఈ గిరి వెలైనట్లు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించను. మరియు చింతించిన దానిని ఇచ్చున్నది కావున చింతామణి జ్ఞానమునిచ్చున్నది అవుటచే జ్ఞానాద్రి, సర్వతీర్థమయము అవుటచే తీర్థాద్రి, పుష్కరిణులు మిక్కిలిగా ఉండుటచే
పుష్కరాద్రి. ఈ విధములుగా ఎన్నియో నామములతో ఈ గిరి విలసితమై ఉన్నది. 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో తిరుమల తిరువెంగడం ఒకటి. శ్రీ భగవత్ రామానుజాచార్యుల వారు తిరుమలను శ్రీగిరి అన్నారు. శ్రీ అనే పదము తమిళంలో తిరు అని పిలుస్తారు. గిరి అనే పదము మలై అని పిలుస్తారు. కావున ఆనాటి నుండి ఇది తిరుమలై అని పిలువబడింది. ఈ పర్వతము కృతయుగమున వృషాద్రి అని, త్రేతాయుగమున అంజనాద్రి అని, ద్వాపరయుగమున శేషాద్రి, అదే కలియుగమున వెంకటాద్రి అని పిలువబడింది. ఈ పర్వతం సప్తాద్రి అనే పేరు కూడా కలదు. ఈ వెంకటాద్రి 20 పేర్లతో పిలువబడుతుందని బ్రహ్మాండ పురాణం తెలియజేయున్నది. అవి అంజనాద్రి, వృషాద్రి, శేషాద్రి, గరుడాద్రి, వేదాద్రి, శ్రీనివాసాద్రి, చింతామణిగిరి, వృషభాద్రి, వరాహాద్రి, జ్ఞానాద్రి, కనకాచలము, ఆనందాద్రి, నీలాద్రి, సుమేరు, శిఖరాచలం, వైకుంఠాద్రి, పుష్కరాద్రి, వెంకటాద్రి, నారాయణగిరి, తిరుమలై, సింహాచలం అనేవి ఆ 20 పేర్లు. శ్రీ వెంకటేశ్వర స్వామి నల్లని వర్ణంతో 9 అడుగుల ఎత్తులో శంఖు చక్ర వరద కట్యవలాంఛిత ముద్రలతో కర్పూర తిలకంతో సమదృష్టితో దర్శనమిస్తాడు. సాలగ్రామ శిలామూర్తి ఆగమశాస్త్రాలకు అతీతంగా ఉంటుందని చెబుతారు. కృతయుగంలో వృషభుడనే రాక్షసుడు తపస్సు చేయడం వల్ల వృషభాద్రి అని, త్రేతాయుగంలో అంజనాదేవి తపస్సు వల్ల అంజనాచలమని, ద్వాపరంలో ఆదిశేషుడు దాగి ఉండడం వల్ల శేషాచలమని, కలియుగంలో పాపాలను పోగొట్టే పర్వతం బట్టి వెంకటాచలమని ప్రసిద్ధి. ఈ యాత్రాస్థలం శ్రీ వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య దేశాలలో ఒకటి. శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్రోక్త మార్గాన్ననుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు 6 సార్లు పూజలు జరుగుతాయి. దీనినే ఆగమ పరిభాషలో షట్కాల పూజ అని అంటారు. అవి ప్రత్యూష, ప్రాతకాల, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజలకు నాంది. రాత్రి 1:30 సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంత సేవ అంటారు. దీంతో ఆ రోజుకి నిత్య పూజకి స్వస్తి వాచకం. శ్రీవారిని దర్శించుకునే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడైన వరాహస్వామిని దర్శించుకోవాలని స్థల పురాణంలో ఉంది. ఈ ఆలయంలో దాదాపు ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు, పూజలు జరుపుకుంటారు. 9 రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ ఆలయంలో ప్రధాన ఘట్టం. వైష్ణవ దేవాలయాలలో వైకుంఠ ఏకాదశి చాలా ముఖ్యమైనది. రథసప్తమి మరో ముఖ్యమైన పండుగ. ఇతర వార్షిక ఉత్సవాలలో రామనవమి, జన్మాష్టమి, ఉగాది, శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, పుష్పయాగం, పుష్ప పల్లకి, తెప్పోత్సవం, వసంతోత్సవం ఉన్నాయి. రోజువారీ అర్చనలు, ధూపదీప నైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమల వాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి సోమవారం విశేష పూజ, మంగళవారం అష్టదళపాద పద్మారాధన, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం సడలింపు నేత్ర దర్శనం, తిరుప్పావళ, నిజరూప దర్శనం, సాయంత్రం పూలంగి సేవ, శుక్రవారం నాడు శుక్రవార అభిషేకం.